వీఆర్ఏలకు వరాలు ప్రకటించారు సీఎం కేసీఆర్. వేతనాన్ని ఏకంగా 64% మేర పెంచారు. దీంతో 6,500గా ఉన్న వీఆర్ఏల వేతనం ఏకంగా 10,500కు చేరింది. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన వేతనాలు అమలు కానున్నాయి. అలాగే వీఆర్ఏలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. సర్వీస్ కమిషన్ పరీక్ష రాసిన వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. వీఆర్ఏలపై సీఎం వరాల జల్లుకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, వీఆర్ఏలపై కేసీఆర్ ప్రకటించిన వరాలకు డీటెయిల్స్ ఏంటి? రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సమీక్ష చేశారు. చాలా కాలం నుంచి వీఆర్ఏలు తమ డిమాండ్లను పరిష్కరించాలి, తాము చాలా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్తున్నారు. 2-3 సార్లు మంత్రి కేటీఆర్ వారితో చర్చలు జరిపారు. ఇవాళ ఫైనల్ గా ముఖ్యమంత్రి వారి సంక్షేమానికి సంబంధించి, వారి డిమాండ్లకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో వేతనం పెంపు, ఒక్కొక్క వీఆర్ఏకు 4,200 జీతం పెంచే విధంగా ముఖ్యమంత్రి ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యమ సాధన పింఛన్తో పాటు మొత్తం ఒక్కొక్క వీఆర్ఏకు 4,500 పెంచుతూ మొత్తం జీతం ఇప్పుడు 10,500 కానున్నాడు. దాదాపు 64% శాలరీలో పెరుగుదల వచ్చింది. పెరిగినది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని, అలాగే మిగతా ఉద్యోగుల్లాగానే 1వ తేదీ వారికి జీతం ఇవ్వాలని ఆదేశించారు. వీటితో పాటు ప్రతి వీఆర్ఏకు వారి సొంత గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని, అది ఇమ్మీడియట్ గా జీవో ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే సర్వీస్ కమిషన్ పరీక్ష రాసిన వీఆర్ఏలను తక్షణం క్రమబద్ధీకరించే విధంగా ఒక రూల్స్ ఫ్రేమ్ చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. చాలా కాలంగా ఇవి పెండింగ్ లో ఉన్న డిమాండ్లు ముఖ్యమంత్రి సుదీర్ఘంగా వాళ్ళతో చర్చించిన తర్వాత ఇవాళ 3 మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ తో పాటు రెవెన్యూ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, అలాగే ఇంద్రకరణ్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారి సంక్షేమానికి సంబంధించి ఇది చాలా కీలక నిర్ణయాన్ని చెప్పారు. దాదాపు 19,000 మందికి పైగా వీఆర్ఏలు పనిచేస్తున్నారు. వారసత్వంగా వారి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు అంటే పార్ట్ టైం ఉద్యోగం అయినప్పటికీ ఫుల్ టైం గ్రామంలో ఉండి సేవలు అందిస్తున్నారు కాబట్టి వాళ్ళని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు వారికి జీతాలు పెంపుతో పాటు వాళ్ళ సంక్షేమానికి నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఇవాళ.